హాయ్ గైస్, సో ఇవాళ ట్యూటోరియల్లో మనం స్ట్రింగ్ హ్యాండింగ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటాం. స్ట్రింగ్ హ్యాండింగ్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్ మీద చేసే ఆపరేషన్స్. సో స్ట్రింగ్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ చేస్తామంటే స్ట్రింగ్ సైజ్ క్యాలిక్యులేట్ చేస్తాక మనం యూస్ చేసేది స్ట్రింగ్ లెంగ్త్. అండ్ ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయాలంటే మనం యూస్ చేసేది స్ట్రింగ్ కాపీ. అండ్ టూ స్ట్రింగ్స్ని కన్కాటినేట్ అంటే కలపాలి అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ యూస్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈస్ స్ట్రింగ్ కంపారిజన్. టూ స్ట్రింగ్స్ సేమా కాదా కంపేర్ చేయాలంటే స్ట్రింగ్ కంపారిజన్ యూజ్ చేస్తాం. సో స్ట్రింగ్ లెంగ్త్కి మనం యూజ్ చేసేది strlen ఫంక్షన్. సో ఇందులో ఒక స్ట్రింగ్ ఇస్తాం, ఆ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ కాపీ strcpy. సో ఇందులో ఫస్ట్ న్యూ స్ట్రింగ్ ఇస్తాం అండ్ నెక్స్ట్ ఓల్డ్ స్ట్రింగ్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్లో strcat యూజ్ చేసి యాడ్ చేయాలనుకున్న స్ట్రింగ్ 1 ఇక్కడ ఇస్తాం అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ 2. ఇవి రెండు కన్కాటినేషన్ వస్తాయి. సో కంపారిజన్లో strcmp ఆఫ్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. సో ఇది ఏమి ఇస్తుందంటే అవుట్పుట్ సేమ్ అయితే 0 అవుట్పుట్ వస్తుంది. సో సేమ్ కాకపోతే 1 అవుట్పుట్ 1 ఆర్ వేరీ అవుతూ ఉంటుంది. దీన్ని స్ట్రింగ్ కంపారిజన్ అంటాం. సో ఇప్పుడు దీనికి కోడ్ రాదు. సో ఇది దానికి కోడ్. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఒక హెడర్ ఫైల్ తీసుకున్నాం, #include stdio.h, ఇది printfకి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి #include string.h. string.h ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అన్ని string.h హెడర్ ఫైల్లో ఉంటాయి. సో ఇప్పుడు int main. సో int mainకి రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి రిటర్న్ 0. సో ఇప్పుడు 3 స్ట్రింగ్స్ తీసుకుందాం, char a of 10. సిలో స్ట్రింగ్ ఎప్పుడు యారేలో తీసుకుంటాం, క్యారెక్టర్ యారేలోనే స్ట్రింగ్ తీసుకుంటాం. సో స్ట్రింగ్ ఎలా అంటే డబుల్ కోట్స్లో ఇస్తాం. సో 3 అండ్ నెక్స్ట్ అనదర్ స్ట్రింగ్ b of 10 is equal to అండ్ ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం, దాని తర్వాత యూజ్ చేసుకుందాం, అది ఎందుకని తర్వాత. ఓకే, సో డన్. సో ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ లెంగ్త్. ప్రింట్ఎఫ్లో మనం ఏ ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్ట్రింగ్ లెంగ్త్ అని రాద్దాం, స్ట్రింగ్ లెంగ్త్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఆ ఏని ప్రింట్ చేసి స్ట్రింగ్ ఏ యొక్క స్ట్రింగ్ లెంగ్త్ని ప్రింట్ చేస్తున్నాం. వచ్చే స్ట్రింగ్ లెంగ్త్ ఏ టైప్ ఉంటుంది, ఇంటిజర్ కాబట్టి టైప్ స్పెసిఫైయర్ %d. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో కంపైలేషన్ రన్నింగ్, C3 SRI. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్ కన్కాటినేషన్ printf. సో స్ట్రింగ్ యొక్క టైప్ స్పెసిఫైయర్ ఏంటి, %s. ఓకే, స్ట్రింగ్ కన్కాటినేషన్ strcat. మన స్ట్రింగ్ 1 ఏంటి a, స్ట్రింగ్ 2 ఏంటి b. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేది స్ట్రింగ్ టైప్, మళ్ళీ కన్కాటినేట్ చేశాక యాడ్ చేసిన తర్వాత. సో %s ఎందుకంటే స్ట్రింగ్ టైప్ స్పెసిఫైయర్ s కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం. శ్రీకాంత్ 3 అండ్ శ్రీకాంత్. సో నెక్స్ట్ లైన్లో రావాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, /n. సో /n పెట్టుకుందాం అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ. సో స్ట్రింగ్ కాపీ చేద్దాం ఫస్ట్. strcpy of. సో న్యూ స్ట్రింగ్ c, ఓల్డ్ స్ట్రింగ్ a. ఓకే, సో మళ్ళీ ప్రింట్ చేద్దాం, printf %s స్ట్రింగ్ కన్కాటినేషన్ చేద్దాం. సో ఎందుకంటే ఈసారి స్ట్రింగ్ కన్కాటినేషన్ నేను c అండ్ bతో చేస్తాను. c అండ్ bతో చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ వచ్చిందంటే స్ట్రింగ్ కాపీ జరిగినట్టు. సో ఎలా అంటే
ఆల్రెడీ ఇందులో ఏ ప్లేస్లో ఎస్ఆర్ఐ ఉంది, సి ప్లేస్లో ఏమీ లేదు. స్ట్రింగ్ కాపీ చేసిన తర్వాత సిలోకి ఎస్ఆర్ఐ వచ్చింది. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ యాస్టీస్ అవుట్పుట్ రావాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ కామా మిస్ అయింది, సపరేటర్. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. కంపైల్ C3 శ్రీకాంత్. సో ఇలా ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ శ్రీకాంత్ ఉంది, దానికి మళ్ళీ KNTH అనేది యాడ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా మిగిలింది స్ట్రింగ్ కంపారిజన్. సో ఇఫ్ స్ట్రింగ్ కంపారిజన్లో ట్రూ అయితే 0 వస్తుంది కాబట్టి strcmp ఆఫ్ a, b ఆర్ a, c ట్రూ అయితే 0 కాబట్టి printf ట్రూ. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో ట్రూ రాలేదు, ఎందుకంటే అది ఇది సేమ్ లేదు కాబట్టి. సో ఈసారి ఏం చేద్దామంటే మన కోడ్ ఇఫ్ స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ C, A. సో స్ట్రింగ్ కాపీలో ఇలా పెట్టాం, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో శ్రీకాంత్ 8 ట్రూ. ఇలా ఎందుకు వచ్చిందని చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోడ్ చూసినట్టయితే స్ట్రింగ్ కాపీలో ఫస్ట్ ఓల్డ్ స్ట్రింగ్ పెట్టాం, సెకండ్ న్యూ స్ట్రింగ్ పెట్టాం. ఓకే, కాపీ అయింది స్ట్రింగ్. సో ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తామంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ శ్రీకాంత్. నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ ఏ. స్ట్రింగ్ కన్కాటినేషన్ చేసినప్పుడు ఏలోకి యాడ్ చేసిన స్ట్రింగ్ అనేది వెళ్ళి అసైన్ అవుతుంది. సో ఎస్ఆర్ఐ బదులు ఎస్ఆర్ఐ KNTH అనేది యాడ్ అయిపోయి దీనికి అసైన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ ఆఫ్ 10లో శ్రీ లేదు, శ్రీకాంత్ ఉంది. సో నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తే 8 వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఉంది శ్రీకాంత్ కాబట్టి. ఇప్పుడు స్ట్రింగ్ కాపీ చేసాం, ఏలో ఉన్నదాన్ని సిలో కాపీ చేసాం, అంటే ఇప్పుడు సిలో శ్రీకాంత్ ఉంది. సో ఏ అండ్ సి సేమ్ అయితే ట్రూ ప్రింట్ అవ్వాలి. సో మన అవుట్పుట్ ఏం రావాలంటే శ్రీకాంత్ 8 ట్రూ, శ్రీకాంత్ 8 ట్రూ. సో ఇవి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ కంపారిజన్ చేసినప్పుడు కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ స్మాల్ పట్టించుకోకుండా KNTH క్యాపిటల్ KNTH స్మాల్ ఉన్నప్పుడు అవ్వాలంటే stricmp యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ట్యూటోరియల్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.